కుకింగ్ అంటే ఏంటో అనుకుంటారు అబ్బాయిలైతే. సో వాళ్ళ చేతులతో వాళ్ళు వండితే కానీ తెలియదు, అమ్మో కుకింగ్ అంటే ఇంత కష్టమా అని. సో మా మరిదైతే ఇంకా ఎగ్ కర్రీ అయితే వండుతున్నాడండి. దానికి కావాల్సినవన్నీ కూడా కోసేసుకొని రెడీ చేసుకున్నాడు. సో ఇంకా ఎగ్ అయితే బాగా బాయిల్ చేసాక ఇంకా ఆయిల్ అయితే ఫ్రై చేసేయాలండి. సో ఇంకా దాని తర్వాత అయితే ఆనియన్స్, మిర్చి అండ్ కరివేపాకు వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగైతే కలుపుకోవాలి. సో దాని తర్వాత అయితే మొత్తం టమాటాస్ అన్నీ వేసేసుకొని ఇంకా ఎగ్ కూడా వేసుకోవాలి. దాంట్లో టేస్ట్కి మనం బంగాళదుంప కూడా వేసుకుంటే కొంచెం కర్రీ అనేది థిక్గా వస్తుంది కాబట్టి వేసుకోవాలి. సో చూడండి చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. నేను అనుకున్నా గర్ల్సే బాగా చేస్తారని, బాయ్స్ కూడా కుకింగ్ బాగా చేస్తారండి. ఇంకా టేస్ట్ అయితే మామూలుగా లేదు. నాకు ముందంతా తెలియదండి ఎగ్ కర్రీలో చింతపండు జ్యూస్ వేస్తారని. సో పెళ్ళయ్యాకే తెలిసింది ఇక్కడ వంటలు. కానీ అది వేయగానే టేస్ట్ అయితే మామూలుగా లేదు. సో ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. సో ఈ ఎగ్ కర్రీ అయితే భలే వచ్చింది. మీరు ఎప్పుడైనా ఇలా తిన్నారో లేదో కామెంట్ అయితే చేయండి. సో ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ అయితే చాలా బాగుందండి, చాలా కూల్గా పొగమంచు. సో నాకైతే భలే నచ్చింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.